నూతనంగా ఏర్పడిన గోరికొత్తపల్లి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నూతనంగా ఏర్పడిన గోరికొత్తపల్లి మండల కేంద్రంలో 3 కోట్లతో నూతనంగా నిర్మించే ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిఎంఎఫ్టీ నిధుల నుంచి ఒక్కో భవనానికి 1,50,00,000 మంజూరు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 6 నెలల్లో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, రేగొండ పిఎస్సిఎస్ చైర్మన్ నడుపల్లి విజయరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోరికొత్తపల్లి మండలం ఈరోజు ఎంఆర్ఓ బిల్డింగ్, అదేవిధంగా మండల ప్రజా పరిషత్ బిల్డింగ్కి ఒక బిల్డింగ్కు 1,60,00,000 రూపాయలతో 3,20,00,000 రూపాయలతో ఈరోజు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇది మంజూరై కూడా దాదాపు 5 నెలలు అవుతుంది. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నాకు వచ్చినటువంటి నిధుల ద్వారా ఈరోజు ఈ గోరికొత్తపల్లి మండలంలో మరి ఎంఆర్ఓ బిల్డింగ్ లేక, ఎంపీడీఓ బిల్డింగ్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా చేయాలని ఈరోజు నూతనంగా ఎంపీపీలు, జడ్పీటీసీ, అదేవిధంగా వచ్చేటువంటి బాడీకి నూతనంగా అధికారులకి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడనే నివాసము ఉండే కొరకు ఆఫీస్ ఏర్పాటు చేసే కొరకు బిల్డింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 6 నెలలలోపు పూర్తి చేసి ప్రారంభం కూడా చేయడం జరుగుతుంది. కనుక ఈ గోరికొత్తపల్లి గ్రామానికి ఇంకా ఇతర ఆఫీసులు కూడా, మండలానికి సంబంధించినటువంటి ఇతర కార్యాలయాలు కూడా దీన్ని తీసుకొస్తాం. మండలంలో ఇతర మండలాల కంటే దీన్ని ఆదర్శ మండలంగా మంచి రోడ్ల వైడనింగ్ కానీ అన్ని రకాలుగా వసతులు ఉన్నాయి. దీన్ని మరి ఒక మంచి వాతావరణం తీసుకొచ్చేటువంటి దిశలో అభివృద్ధి చేస్తాం. ఈ నిధుల ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం అన్ని రకాలుగా మరి ఈరోజు 9 నెలలు గడుస్తున్నది. 4 నెలలు పార్లమెంట్ ఎన్నికలకు పోయినా 5 నెలల సమయంలో ఇలాంటి మండల పరిషత్ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాలు టేక్మట్లో కానీ, ఇక్కడ కానీ, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ బిల్డింగ్లకు 100 కోట్లు కానీ, అదే రకంగా కొడవటంచ లక్ష్మీనరసింహస్వామికి 12 కోట్ల రూపాయలు తేవడం కానీ, కొడవటంచ లక్ష్మీనరసింహస్వామికి బుద్ధారం నుంచి కొడవటంచ వరకు 50 కోట్లు R&B ద్వారా డబుల్ రోడ్ నిర్మాణం కూడా చేపడుతున్నాం. అదే రకంగా ఏదైతే వరదలల్లా కొట్టుకుపోయినటువంటి చిన్న కొడపాక లాంటి చెరువులు గత ప్రభుత్వంలో కొట్టుకుపోయి 6 నెలల ప్రభుత్వంలో అధికారులు ఆ ప్రభుత్వం చేయకపోతే, ప్రజాప్రతినిధులు చేయని పక్షంలో నేను వచ్చి 124 చెరువులను రెస్టోర్ చేసి ఈ పంటకు నీళ్ళు ఆపి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్లకు కూడా ఒక 50 కోట్లు మరి ఏదైతే ఖరాబ్ అయినటువంటి రోడ్లను కూడా మంజూరు చేశాం. ఇంకా అనేకటువంటి అభివృద్ధి, సీసీ రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అదే రకంగా మరి గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కొరకు మేము ఈ యొక్క కాలంలో చేశాం. అదేవిధంగా ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం. 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశాం. 200 యూనిట్ల కరెంటును ఫ్రీగా అందిస్తున్నాం. 500కు వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. పేదలందరికీ కూడా 4.5 లక్షల రూపాయలతో మరి 4.5 లక్షల ఇండ్లను కూడా పేదలకు ఇండ్లు కట్టిస్తున్నాం. అదేవిధంగా 2 లక్షల పంట రుణం కూడా మరి 18,000 కోట్ల మాఫీ చేస్తాం.